అలా తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తాతగారి ఆత్మ ఎలా మేలుకొని ఉంది, ఆత్మ మేలుకొని ఉండడానికి కారణం ఏంటి, ఇంకా వాళ్ళ నాన్నమ్మ కోరిక నెరవేరిందా లేదా అన్న మూవీ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నారు. కాన్సెప్ట్ మెసేజ్ కూడా ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ కాన్సెప్ట్. అసలు చెప్తున్నా కదా, మూవీ నీకు చూసే కొద్దిగా ఎక్కుతూ ఉంటుంది. అరే ఏంట్రా ప్రభాస్ అన్న మూవీనే ఇది అంటే ఒక సిచ్యువేషన్ నీకు మారుతి మూవీయే కాదా అనిపిస్తుంది. యాక్చువల్లీ అది మారుతి మూవీ ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంది. అరే మారుతి మూవీయే కాదా, ఏంట్రా ఇలా అప్ అండ్ డౌన్ చేశారు ఏంట్రా అలా అలా అనిపించేటప్పుడు ప్రీ క్లైమాక్స్ పడుతుంది. అబ్బా 20 minutes నాన్ స్టాప్ కొడతాడు. అబ్బా 20 minutes ప్రభాస్ ఊచకోత నాన్ స్టాప్ ఉంటుంది. ఆడబ్బా కొట్టితాడమ్మ తమనగాడు. ర్యాంప్ కొత్త ర్యాంప్ ఉంటుంది. అసలు చెప్తున్నాక కొత్త ర్యాంప్ ఉంటుంది. నువ్వు ఎన్ని చూడు, మళ్ళీ చూడు చూసే కొద్దిగా కూడా నీకు కొత్తగా ఉంటుంది. కానీ ఎక్కడ చూసినట్టు కానీ బోర్ కొట్టినట్టు కూడా అనిపించద్దు. ఎంతసేపు చూసినా కొత్తగానే ఉంటుంది అనమాట. ఒక పాయింట్ని అయితే తీసుకున్నారు. ప్రభాస్కి ఒక స్పాగ్ అయితే ఉంటుంది సినిమాలో, ఎక్సలెంట్ స్పాగ్, కామెడీ టైమింగ్ కూడా. సప్తగిరితో పంచులు ఉంటాయి, సత్యాతో సప్తగిరితో పంచులు. ప్రతి పంచి పేలింది రాసుకున్న ప్రతి పంచి పేలింది. దానికి కారణం ఒకటే మారుతి డైరెక్టర్ ఏం చెప్తే ప్రభాస్ అయితే అది చేశాడని మనకు సినిమాలో తెలిసిపోద్ది. 100% న్యాయం కనబడిపోతుంది. ఎందుకంటే ఒక చిన్నపిల్లవాడు ఏది చెప్తే అలా చేస్తారో ప్రభాస్ అన్నయ్య కూడా అలాగే చేశాడు. రెబలోడు కూడా అలాగే చేశాడు. మాస్ రెబలోడు అబ్బా మెంటల్ ఎక్కిచ్చాడు.